పూజా సామాగ్రి మనం అయ్యప్ప స్వామి ఫస్ట్ పెట్టుకునేటప్పుడు ఏమేమి పెట్టుకోవాలనేది ఉంటుంది. ఫస్ట్ మనం ఏంటంటే ఇది ఆరతి ప్లేట్. అంటే ఆరతి ప్లేట్ చిన్నది తీసుకుంటారు, కొంతమంది పెద్దది తీసుకుంటారు. సో నేను కొద్దిగా పెద్దది తీసుకున్నాను. ఇవి దీపాల కింద ప్లేట్లు ఇవి. సో దీపాల కింద ప్లేట్లు కూడా తీసుకుంటాం సెట్ ఇవి. ఇవి ఆచమనే పాత్రలు. యాక్చువల్లీ 2 తీసుకున్నాను నేను. ఎందుకంటే నేను ఒకటి మన దేవుని దగ్గర పెట్టడానికి సపరేట్ ఆచమనం చేయడానికి, ఒకటి మనం చేసుకోవడానికి. మనం చేసుకున్నాక మళ్ళీ దేవునికి చేయద్దు, మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పెట్టాలి. అంత టైం ఉండదు కాబట్టి ఒకరు చేసుకున్నప్పుడు అట్లా అన్నట్టు. సో ఇది వచ్చేసి అగరబత్తుల స్టాండ్. అగరబత్తుల కోసం ఇది తీసుకున్నాను. సో అగరబత్తుల అయినప్పుడు ఇది ఇంట్లో పడుతుంది. సో ఇది మనకు విభూది ప్యాకెట్ ఒకటి ఉండాలి. విభూది ప్యాకెట్, గంధం, ఇది కుంకుమ ఉండాలి. ప్లస్ గంధం అండ్ పసుపు కూడా ఉండాలి. అండ్ డూప్ స్టిక్స్ మంచిగా తీసుకోండి. ఆర్తికపు బిళ్ళలు, మన అగరబత్తులు. నెక్స్ట్ యాక్చువల్లీ ఇది రోజ్ వాటర్ అండ్ వత్తులు సమేవి. వత్తులు కూడా తీసుకున్న 2-3 సెట్స్. మామూలుగా పోకలు ఉండాలి. పోకలు ఉండాలి. తమలపాకులు కూడా ఉండాలి. ఉన్నాయి. సో తమలపాకులు తర్వాత మనకి ఏంటంటే మనకు దేవుని దగ్గర ఇది నూనె ఉడుచుకున్నా సరే. వస్త్రం అయితే దేవుని దగ్గర మనం ఏం చేస్తామంటే దేవుని కోసం గంధానికి ఒకటి పెట్టుకోవాలి, కుంకుమకు ఒకటి పెట్టుకోవాలి, ఇంకోటి అక్షంతల పొడి పెట్టుకోవాలి. సో ఇది దేవుని కోసం, అంటే దేవునికి గంధం కుంకుమ పెట్టుకోవడానికి. ఇది 2 ఏంటంటే ఇది ఓన్లీ నేను నా కోసం పెట్టుకున్నా. అంటే నేను పెట్టుకున్నప్పుడు దేవుని కాకుండా గంధం కుంకుమ నేను కలుపుకొని పెట్టుకొని సపరేట్ ఒకటి తీసుకునే సెట్. ఇది మన బుక్స్, అయ్యప్ప స్వామి పూజా విధానం ఎలా ఉంటుంది ఏం కథ అని బుక్స్ ఉంటాయి. సో ఇది కండువా ఏంటంటే ఇది మన కొత్త పీఠం తీసుకున్నాం. ఆ కొత్త పీఠం మీద పెట్టడానికి అన్నట్టు కండువా. సో కొత్త పీఠం మీద పెట్టుకోవడానికి కండువా అన్నట్టు. సో ఇది పీఠం తీసుకున్నాం. సో ఇది పీఠం అన్నట్టు. ఇది అయ్యప్ప స్వామి ఫోటో. సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి. నేను సాయంత్రం పూజ ఎట్లా చేసుకోవాలి ఇంకా పూజా విధానం కూడా పెడతాంట. సో నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న ఈ 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీకు నేను షేర్ చేస్తాను. మీకు ఏమైనా ఉంటే మీరు డౌట్స్ ఉన్నా కానీ మీరు మెసేజ్ చేసినా కూడా కానీ నేను రిప్లై ఇస్తాను. స్వామి శరణయ్యప్ప.